హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా మనము పాలిటీ వీడియోస్ చేస్తున్నాం కదా. ఓవరాల్గా 5 వీడియోస్ నేను పోస్ట్ చేశాను. మీకు ఆ కాన్సెప్ట్స్ అర్థం కావాలంటే దాంట్లో మెయిన్గా ఆర్టికల్స్, నెక్స్ట్ షెడ్యూల్స్, నెక్స్ట్ పార్ట్స్ గురించి మొత్తం చెప్పాను అనమాట. ప్రియాంబుల్ చెప్పాను. ఓకే, ఈరోజు మనం ఏం చేద్దామంటే ఫండమెంటల్ రైట్స్ ఏమేమి ఉన్నాయో మొత్తం ఒక్కసారి క్లియర్ కట్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి, ఈ పాలిటీ అనేది ఏ ఎగ్జామ్కి యూజ్ అవుతాయంటే మీరు రాసే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ కానీ, అండర్ గ్రాడ్యుయేట్ కానీ, స్టేజ్ 1, స్టేజ్ 2, నెక్స్ట్ అదేవిధంగా ఏఎల్పి, టెక్నీషియన్, గ్రూప్ డి అన్నిటికీ ఉంది జీకే ఇది. అంతేకాకుండా స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, మీరు ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్కి యూజ్ అయ్యే పాలిటీ అనమాట. జీకే అనేది మారదు. ఓకే, ఇప్పుడు కాన్సెప్ట్లోకి వెళ్తాను, ఒకసారి చూడండి. ఫండమెంటల్ రైట్స్. ఏం ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు అంటాం దీన్ని తెలుగులో. ద ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఎన్రిచ్డ్ ఇన్ పార్ట్ 3 కాన్స్టిట్యూషన్ ఫ్రమ్ 12 to 35, ఆర్టికల్ 12 to 35 అంటే ఎక్కడున్నాయంటే ఏ భాగంలో పొందపరిచాయంటే ఆర్టికల్ 12 నుంచి 35 వరకు విస్తరించి ఉంది. ఈ పాయింట్ ఇంపార్టెంట్. పార్ట్ 3 ఏ భాగం అంటే 3వ భాగం అంటాం దీన్ని తెలుగులో. ఓకే, పార్ట్ 3 ఈజ్ కాన్స్టిట్యూషన్ ఈజ్ రైట్లీ డిస్క్రైబ్డ్ యాజ్ మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియా. 3వ భాగాన్ని భారతదేశ మ్యాగ్నా కార్టా అని కూడా అంటాం. సింపుల్గా ఎగ్జామినేషన్లో అడతాడు, ఏ పార్ట్ని మ్యాగ్నా కార్టాగా చెప్తారు అని కూడా అడుగుతాడు ఇక్కడ. ఓకే, మ్యాగ్నా కార్టా అని చెప్తాం. ఏ పార్ట్? పార్ట్ 3. ఒరిజినల్లీ ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడెడ్ 7 ఫండమెంటల్ రైట్స్. ద రైట్ టు ప్రాపర్టీ వాజ్ డిలీటెడ్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. చూడండి, ఏమి మామూలుగా అంటే 7 ఉండేవంట. రైట్ టు ప్రాపర్టీ అనేది డిలీట్ చేశారనమాట. రైట్ టు ప్రాపర్టీ ఏం చేశారు? డిలీట్ చేశారు. నెక్స్ట్, సో అట్ ప్రజెంట్లీ ఓన్లీ 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ప్రజెంట్గా ఎన్ని ఉన్నాయి? 7లో 1 పోతే 6 కదా, ఆటోమేటిక్గా 6 అంటున్నాడు. 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ద రైట్ టు ప్రాపర్టీ ఆర్టికల్ 31 వాజ్ డిలీటెడ్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ బై ద 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978. ఇట్ ఈస్ మేడ్ ఏ లీగల్ రైట్ అండర్ ఆర్టికల్ 300A ఇన్ పార్ట్ 12 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో ఈ ఏం చేశారంటే 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 44th అమెండ్మెంట్ యాక్ట్లో ఇక్కడ డిలీట్ చేశారనమాట. ఓకే, ఏం చేశారు? డిలీట్ చేసేసారు. 44th అమెండ్మెంట్ యాక్ట్ ఫండమెంటల్ రైట్ బై ద 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978. నెక్స్ట్, ఇట్ ఈస్ మేడ్ ఏ లీగల్ రైట్ అండర్ 300A ఆర్టికల్, ఓకే, ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మొదట్లో 7 ప్రాథమిక హక్కులు ఉండేవి, కానీ ఆస్తి హక్కు అంటే రైట్ టు ప్రాపర్టీ ఆర్టికల్ 31 19 అంటే 1978 44 సవరణ చట్టం అంటాం దీన్ని, సవరణలు అంటాం. అమెండ్మెంట్ అంటే ఏమి? సవరణ అంటాం. ఆస్తి హక్కు ఇప్పుడు రాజ్యాంగంలోని 12వ భాగం ఆర్టికల్ 300A కింద చట్టపరమైన హక్కు ప్రస్తుతం 6 ప్రాథమిక హక్కులు కలిగి ఉన్నాయి అని చెప్తుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఫండమెంటల్ రైట్స్ 6 ఉన్నాయి కదా, ఏమేమో ఒకసారి చెక్ చేద్దాం. ఇది పార్ట్ 3 అని చెప్తున్నాను. రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ అగనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్, ఓకే, ఎక్స్ప్లాయిటేషన్ అనమాట. ఆర్టికల్ 23, 24. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఒకసారి ఆర్టికల్ చెప్తా చూడండి నీట్గా ఏమేమి. రైట్ టు ఈక్వాలిటీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14 నుంచి 18 వరకు. బాగా గుర్తుపెట్టుకోండి, రాస్తున్నాను చూడండి నీట్గా. రైట్ టు ఫ్రీడమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి? 19 to 22. నెక్స్ట్, రైట్ అగెన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కడి వరకు? 23 నుంచి 24 వరకు. నెక్స్ట్, రైట్
టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ 25 to 28. ఓకే. నెక్స్ట్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఆర్టికల్ 29 నుంచి 30 వరకు. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఆర్టికల్ 32 చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ ఇది తెలుగులో ఒకసారి చూద్దాము. బోత్ తెలుగు యూజ్ అవుతుంది, ఇంగ్లీష్ యూజ్ అవుతుంది ఇక్కడ మీకు. రైట్ టు ఈక్వాలిటీ అక్కడే ఉంది ఇంగ్లీష్లో. తెలుగులో మీనింగ్ ఏమి? సమానత్వపు హక్కు అంటాం. ఏమంటాము? సమానత్వపు హక్కు అంటాం దీన్నే. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఆర్టికల్ 14 నుంచి 18 వరకు, అంటే 14 నుంచి 18 వరకు. ఈ హక్కు చట్టం ముందు సమానమని మరియు చట్టాల సమాన రక్షణకు నిర్ధారిస్తుంది. మతం, జాతి, కులం, లింగం లేదా జన్మస్థలం ఆధారంగా వివక్షతను నిషేధిస్తుంది. అంటే ఇవన్నీ ఏం చూపించకూడదు అనమాట. ఇందులో ప్రభుత్వ ఉద్యోగాలతో సమాన అవకాశాలు, అంటరానితనం మరియు బిరుదుల రద్దు కూడా ఉన్నాయి. ఏమున్నాయి? బిరుదుల రద్దు కూడా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి చూడండి. అందరు చట్టం ముందు అందరూ సమానులే, ఇది మనం వినింటాం. మతము, జాతి, కులం, లింగం లేదా జన్మస్థలం ఆధారంగా వివక్షతను, అంటే డిఫరెన్సెస్ చూపించకూడదు అనమే. తేడా అంటే నువ్వు ఎక్కువ నేను తక్కువ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పకూడదు అనమాట. అందరూ సమానమే ఇక్కడ మనుషులు అన్నాక అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది. అందుకే సమానత్వము హక్కు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 14 నుంచి 18 వరకు. నెక్స్ట్ చూడండి, స్వేచ్ఛ హక్కు ఏమంటాం? రైట్ టు ఫ్రీడమ్. ఇది వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛ, సమావేశం, సంఘం, కదలిక, నివాసం మరియు వృత్తితో సహా వివిధ స్వేచ్ఛలను కలిగి ఉంటుంది. ఇది ఏకపక్ష అరెస్టు మరియు నిర్బంధం నుండి కూడా రక్షిస్తుంది మరియు నేరాలకు సంబంధించిన దోష నిర్ధారిస్తుంది. చూడండి, అంటే ఇక్కడ పాయింట్ అంటే స్వేచ్ఛ హక్కు ఇది వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛ, సమావేశం, సంఘం, కదలిక, నివాసం మరియు వృత్తిలో సహా వివిధ స్వేచ్ఛలను కలిగి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సింపుల్గా చెప్తా చూడండి. ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్తాం అందరం, మనం హిందూస్ కాబట్టి. మనం ఏం చేస్తాం? టెంపుల్కి వెళ్తాము. నెక్స్ట్ అదే ముస్లిమ్స్ అయితే ఎక్కడికి వెళ్తారు? మసీద్కి వెళ్తారు. నెక్స్ట్ అదే క్రిస్టియన్స్ అయితే ఎక్కడికి వెళ్తారు? చర్చికి వెళ్తారు. అంటే ఇక్కడ ఈ స్వేచ్ఛ హక్కు ఏం చెప్తుందంటే ఈ ఆర్టికల్ 19 నుంచి 22 వరకు ఇక్కడ పాయింట్ ఏమంటే ఎవరు కించపరచకూడదు. ఇక్కడ ఎవరి స్వేచ్ఛ వాళ్ళది. ఓకే, ఒకరిని తక్కువ ఎక్కువ చూడకూడదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది. ఇప్పుడు ఎవరి ఇష్టాలు వాళ్ళవి, ఇది నేను చెప్పే పాయింట్. ఈ స్వేచ్ఛ హక్కు చెప్తుంది ఇక్కడ, ఈ ఆర్టికల్ చెప్తుంది. ఓకే, ఆర్టికల్ 19 and 22. ఇక్కడ టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడ నెక్స్ట్ ఎవరి ఇష్టం వాళ్ళది. నువ్వు మసీద్కి వెళ్తున్నావా నిన్ను మాట్లాడడము, నువ్వు టెంపుల్కి వెళ్తున్నావు నిన్ను మాట్లాడడము, నెక్స్ట్ నువ్వు చర్చికి వెళ్తున్నావు అది మాట్లాడకూడదు ఎవరు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఈ ఆర్టికల్ అనేది చెప్తుంది అనమాట. స్వేచ్ఛ హక్కు ఆర్టికల్, రైట్ టు ఫ్రీడమ్ అనేది అదే ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 19 నుంచి 22 వరకు. ఇది వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్తున్నారు. సమావేశం, సంఘం, కదలిక, నివాసం, వృత్తితో సహా వివిధ స్వేచ్ఛను కలిగి ఉంటుంది. ఓకే, అది వాళ్ళ ఇష్టం అన్నమాట. అందరికీ ఈక్వాలిటీనే ఉంది ఇందులో. ఒకరిని ఎక్కువ ఒకరు తక్కువ చేర్చి మాట్లాడితే ఏమవుతుందంటే అది దాన్ని ఇంకా ఏం చెప్తామంటే మత విద్వేషాలు రెచ్చగొట్టడం అంటాం కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది. అంటే ఎవరిది వాళ్ళదే ఉంటుంది అనమాట. ఒకరిని తిట్టకూడదు ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎవరి స్వేచ్ఛ వాళ్ళది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, దోపిడీ వ్యతిరేక హక్కు. దీన్నే ఏమంటామంటే చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి. రైట్ అగనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అంటాం. ఆర్టికల్ 23 నుంచి 24. అంటే వెట్టి చాకిరి అనమాట ఇండైరెక్ట్గా. దోపిడీ వ్యతిరేక హక్కు ఆర్టికల్ 23 to 24. ఇది బలవంతపు శ్రమ, మానవ అక్రమ రవాణా మరియు కర్మాగారాలు, గనులు లేదా ఇతర ప్రమాదకర ఉద్యోగాలలో 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను నియమించడాన్ని నిషేధిస్తుంది. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఛత్రపతి సినిమా చూసింటారు మీరు, అందరికి తెలుస్తుంటుంది, బాగా గుర్తుపెట్టది. ఈ మూవీ చెప్తే కొద్దిగా అందరికి గుర్తుంటుంది. అంటే నేను మీకు గుర్తుండే విధంగా చెప్తున్నాను అనమాట.
ఛత్రపతి మూవీ చూసింటారు. అక్కడ దోపిడీలు జరిగితే వాళ్ళు మన విశాఖపట్నం వైజాగ్ వచ్చేస్తారనమాట. వైజాగ్లో అక్కడ ఉండేవాళ్ళు ఏం చేస్తారు, మన బాజీరావు మీరు ఎందుకు వస్తున్నారు ఇక్కడ, నాకు డ్రగ్స్ సప్లై చేయాలా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతుంటాడు. ఓకే, ఇండైరెక్ట్గా చేస్తూ ఉంటారు కదా. ఓకే, అలా వాళ్ళు చిన్నపిల్లలు ఇంకా ఆ మూవీలో ఆ చిన్నపిల్లలు 14 ఇయర్స్ కూడా నిండి వాళ్ళతో అలాంటి వెట్టి చాకరీ చేయించుకునేది కూడా ఒక క్రైమ్ అని చెప్తున్నాడు. ఏ ఆర్టికల్ అది 23, 24 చూడండి, ఇంకా మీకు గుర్తుంటుంది 23, 24. ఇది బలవంతపు శ్రమ. నెక్స్ట్ మానవ అక్రమ వెట్టి చాకరీ, మానవ అక్రమ రవాణా మరియు కర్మాగారాలు, గనులు లేదా ఇతర ప్రమాదక ఉద్యోగాల్లో 14 సంవత్సరాలు కంటే తక్కువ వయసున్న పిల్లలను నియమించడాన్ని నిషేధిస్తుంది. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్, మీకు గుర్తుంటుంది. ఓకే, ఛత్రపతి మూవీ గుర్తుపెట్టుకోండి, ఇంకా ఈజీ. ఈ రీసెంట్గా కూలీ కూడా వచ్చింది కదా, ఇక్కడ కొద్ది ఏజ్ వాళ్ళు ఉన్నారు, ఆడ అట్లా లేదు, చిన్నపిల్లలు ఎత్తుకొని పోతూ ఉంటారు డ్రగ్స్ని, గుర్తుందా? అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్టికల్ 23 అండ్ 24 నేను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పిన. నెక్స్ట్ మత స్వేచ్ఛ హక్కు చూడండి, ఆర్టికల్ 25 అండ్ 28. ఇది మనసాక్షి స్వేచ్ఛను మరియు మతాన్ని స్వేచ్ఛగా ప్రకటించే, ఆచరించే మరియు ప్రచారం చేసే హక్కును హామీ ఇస్తుంది. చూడండి, ఇది మతపరమైన వ్యవహారాలను నిర్వహించే స్వేచ్ఛను మరియు మతపరమైన పన్నుల నుండి రక్షణను కూడా నిర్ధారిస్తుంది. ఆర్టికల్ మత స్వేచ్ఛ హక్కు ఆర్టికల్ 25 అండ్ 28. ఓకే, నెక్స్ట్ చూడండి, సాంస్కృతిక మరియు విద్యా హక్కులు ఆర్టికల్ 29 అండ్ 30. ఈ హక్కులను మైనారిటీల ప్రయోజనాలను కాపాడుతాయి మరియు వారి ప్రత్యేక భాష, లిపి మరియు సంస్కృతిని కాపాడుకోవడానికి మరియు వారి నచ్చిన విద్యా సంస్థలను స్థాపించడానికి మరియు నిర్వహించడానికి వీలు కల్పిస్తాయి. సాంస్కృతిక మరియు విద్యా హక్కులు చూడండి, సాంస్కృతిక మరియు విద్యా హక్కులు ఎక్కడ, ఆర్టికల్ 29 నుంచి 30 వరకు. ఓకే, రాజ్యాంగ పరిష్కారాల హక్కు ఆర్టికల్ 32. ఇది రాజ్యాంగం యొక్క హృదయం మరియు ఆత్మగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది పౌరులను వారి ప్రాథమిక హక్కులు అమలు కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించే హక్కును ఇస్తుంది. ఈ ప్రయోజనం కోసం సుప్రీంకోర్టు వివిధ రిట్లను హెబియస్ కార్పస్, మ్యాండమస్, నెక్స్ట్ ప్రొహిబిషన్, క్యూ వారెంటో, సెరిషోరరీ నెక్స్ట్ జారీ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇవి నీట్గా మీరు ఏం చేస్తారంటే, క్లాస్ వింటున్నారు కదా అందరూ, పెన్ పేపర్ తీసుకొని నీట్గా రాస్తే తప్ప మీకు గుర్తుండవండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఏ ఎగ్జామ్లో అయినా ఖచ్చితంగా ఒకటి అడిగే ఛాన్స్ ఉంది. మళ్ళీ చెప్తాను చూడండి, నీట్గా వినండి ఒకసారి, ఒక 1 minute రివిజన్ చేద్దాం. రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14 to 18, రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ 19 to 22. నెక్స్ట్ రైట్ టు అగెన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఆర్టికల్ 23 to 24. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఆర్టికల్ 25 to 28. కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ 29 and 30. కల్చరల్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఆర్టికల్ 29 and 30. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఆర్టికల్ 32. చూడండి, సమానత్వ హక్కు, స్వేచ్ఛ హక్కు, దోపిడీ వ్యతిరేక హక్కు, మత స్వేచ్ఛ హక్కు, సాంస్కృతిక మరియు విద్యా హక్కులు, రాజ్యాంగ పరిష్కారాల హక్కు చూడండి. ఓకేనా, ఫస్ట్ ఇదేమి ఇక్కడ సమానత్వ హక్కు ఆర్టికల్ 14 to 18, స్వేచ్ఛ హక్కు 19 to 22, నెక్స్ట్ దోపిడీ వ్యతిరేక హక్కు ఆర్టికల్ 23 and 24, మత స్వేచ్ఛ హక్కు ఆర్టికల్ 25 to 28, నెక్స్ట్ సాంస్కృతిక మరియు విద్యా హక్కులు ఆర్టికల్ 29 to 30, నెక్స్ట్ రాజ్యాంగ పరిష్కారాల హక్కు ఆర్టికల్ 32.